హాయ్ అండి, ఈరోజైతే నేను మామిడికాయ పచ్చడి చేస్తున్నాను. ముందుగా మనం మామిడికాయ తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కోసం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం జీలకర్ర, కరివేపాకు, మీకు పచ్చడిలో సరిపడా ఎండుమిర్చి అనమాట వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి. నేనైతే చిన్న రోల్ ఉంటుంది నా దగ్గర, దాంట్లో చేస్తున్నాను ఈ పచ్చడి. అయితే ముందుగా మనం మామిడికాయ ముక్కలన్నీ మెత్తగా చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని చేసుకోండి. ఇలా మెత్తగా అయిన తర్వాత మనం ఈ ముక్కల్ని పక్కన తీసేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని దీన్ని మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఒక 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మెత్తగా చేసేసుకొని ఇప్పుడైతే మనం ముందుగా తీసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు పచ్చడి చేసి పెట్టాం కదా పక్కన, అది వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి, మన మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకోవాలి. మొత్తాన్ని ఒక దాంట్లో తీసేసుకొని పోపు పెట్టేసుకుందాం. ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు అనేది పెట్టేసుకుందాం. కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేసేసుకోవాలి పోపులు. ఇవి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మన పచ్చడి దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మన పచ్చడి వేసేసుకోవాలి. మీకు కావాలంటే దీని సేమ్ ప్రాసెస్ మిక్సీలో కూడా చేసేసుకోవచ్చు. కచ్చా పక్కగా మిక్సీ పట్టుకోవాలి. అలాగైతే ఇదిగోండి, మన మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వీడియో వచ్చి తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా కడాయిలో కొంచెం ఉదయం వండిన అన్నం ఉంటే అది వేసేసుకొని కలిపేసాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.